వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మేము రెగ్యులర్గా ఇస్తున్నాం. సో మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. సో గైస్ చూస్తే మనకి BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. చూస్తే మనకి ఆర్టిసన్స్ రిక్రూట్మెంట్ అయితే ప్రెజెంట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మనకు ఒక యూనిట్లోని ఒక నోటిఫికేషన్ అంటే వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటుగా సో మనకి తెలంగాణ వాళ్ళు అంటే హైదరాబాద్లోని వెళ్ళి వర్క్ చేసుకునే విధంగా ఆ యొక్క డిపార్ట్మెంట్స్లో కూడా BHEL యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో మీరైతే వర్క్ చేసుకునే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అరౌండ్ 515 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 29,500 నుంచి ఒక బేసిక్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని ఒక 30,000 to 40,000 వరకు కూడా మీరైతే ఈజీగా ఆన్ చేయొచ్చు ఇనిషియల్ పీరియడ్లో అన్నమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ BHEL నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీరు ఇలా కిందకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్లోనే ఉంది మనకి ఆర్టిసన్స్ రిక్రూట్మెంట్ 2025 డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, నెక్స్ట్ కాంపన్సేషన్ మన కన్సిడరేషన్ అసలు ఎలా జరుగుతుంది, మెడికల్ ఎగ్జామినేషన్ రూల్స్, FAQs, అప్లై ఆన్లైన్, ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఫార్ములా పెర్ఫార్మెన్స్ సంబంధించి మనకి ఫార్మాట్స్, ఏజ్ రిలాక్సేషన్ ఫార్మాట్స్, BHEL అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అసలు ఎలా ఉంటుంది, BHEL ఆర్టిసన్ సిలబస్ ఏంటి అన్నీ కూడా అన్నీ ఇచ్చేసారు. మొత్తం సింపుల్గా మీరు వీటి మీకు ఇచ్చేసి ఇండివిజువల్గా మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ డీటెయిల్ నోటిఫికేషన్ నేనైతే ఓపెన్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి, ఇదే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. సో డైరెక్ట్గా మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఆర్టిసన్స్ రిక్రూట్మెంట్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు తెలుసు కదా. సో BHEL అన్నది ప్రీమియర్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజ్ సిన్స్ 1964 అనమాట. ఇది మీకు చూస్తే చాలా మంచి ఆర్గనైజేషన్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ అవుతుంది, మీ అందరికీ తెలిసిందే. సో గైస్ మనకి ఈ BHELకి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనకి దగ్గర A నుంచి K వరకు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మనకి చూడండి, ఇక్కడ బాయిలర్, ఆక్సిలరీ ప్లాంట్స్ అంటే BAP అని, HPVP అంటే మనకి హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ ప్లాంట్ ఒకటి ఉంటుంది. అది మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకు వచ్చేస్తే ఇలాగా మనకి హైదరాబాద్లో హెవీ పవర్ ఎక్విప్మెంట్ ప్లాంట్ కూడా ఉంది, HPEP అనేసి. ఇది హైదరాబాద్ సంబంధించి. ఈ యొక్క మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మంచి నోటిఫికేషన్ అనమాట. వేరే వాటిలో కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దా థింగ్ ఏంటంటే మనకు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం అనమాట. అంటే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి డిఫరెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ మనం దేంట్లో జాయిన్ అవ్వాలి అనేసి మనకు ఫస్ట్ మీరు అప్లై చేసినప్పుడు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. అందుకే కరెక్ట్గా ఇచ్చుకోండి. సో ఏపీ, తెలంగాణ వాళ్ళందరూ కూడా చూసుకోండి. ఓకే, బేస్ అంతా మనకి తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా హరిద్వార్, ఇంకా చాలా తిరుచిరాపల్లిలో, ఇంకా చాలా స్టేట్స్లో మనకైతే ఉన్నాయి. బట్ మనకి యూజ్ అయ్యేవి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏపీ, తెలంగాణకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికైతే ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్గా మన వేకెన్సీస్ చూస్తే టోటల్గా మనకి 515 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్పుడు పొజిషన్స్ చూద్దాం మనం. ఫస్ట్ చూస్తే మనకి ఫిట్టర్ ఉంది. సో ఇండివిజువల్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అసలు ఫిట్టర్కి సంబంధించి వేకెన్సీస్ అసలు ఎలా డివైడ్ చేశారనేసి ఇక్కడ ఇచ్చేసారు. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ప్రిఫరెన్స్ కూడా అలాగే పెట్టుకోవాలి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లోనే. ఓకే, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, నెక్స్ట్ ఫౌండ్రీ మ్యాన్ అనేసి మనకి టోటల్గా 7 డిఫరెంట్ రోల్స్కి ప్రజెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారని చెప్పొచ్చు. ఇండివిజువల్గా ఎలా డివైడ్ అయింది అనేసి కూడా ఇక్కడ ఇచ్చేసారు. 515 ఓపెనింగ్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవి కూడా టెంటేటివ్, ఇంకా యాక్చువల్గా మేము వేరీ అవ్వచ్చట, ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు అనమాట. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, ద క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ యాజ్ ఆర్టిసన్ గ్రేడ్ 4 అండర్ దిస్ రిక్రూట్మెంట్ షాల్ బి రిక్వైర్డ్ టు సర్వ్ అట్ దేర్ అలాటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫర్ అట్లీస్ట్ 20 years మీరైతే వర్క్ చేయాలట. సో ఏంటి డేట్ ఆఫ్ జాయినింగ్ దగ్గర నుంచి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డ్యూరింగ్ దిస్ పీరియడ్ నో రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్ చేంజ్ ఆర్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ షెల్ బి ఎంటర్టైన్డ్ ఫర్ ద ఫస్ట్ 20 years. ఎందుకంటే BHEL వన్స్ జాయిన్ అయ్యారంటే ఇంకా గవర్నమెంట్ జాబ్ అప్డేట్ కాబట్టి ఇంక ఉండిపోతారు అక్కడ. సో 20 years అనేసి వీళ్ళైతే చెప్తుందన్నమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అండ్ రిజర్వేషన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. సో ఇండివిజువల్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వైజ్ మనకి ఇక్కడ ఇచ్చేసారు. మనకి అసలు ఎలా డివైడ్ అయిందనేసి బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ద అబోవ్ వేకెన్సీ ఆర్ రిజర్వ్డ్ ఫర్ యాజ్ ఫాలోస్. మనకి చూస్తే మనకి అన్రిజర్వ్డ్, EWSకి, OBCకి, SC, STకి టోటల్గా అసలు ఎలా డివైడ్ అయింది, PWBD ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇచ్చేసారన్నమాట క్లియర్గా. 515 వేకెన్సీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ మనకి ఇక్కడ ఇచ్చా చూడండి ఒకసారి. 10th ప్లస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే మనకి 10th విత్ ITI చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ట్రేడ్ పర్టికులర్ ట్రేడ్స్ని చూపించాను కదా, ఫిట్టర్ అనేసి ఇవన్నీ మెకానిస్ట్ ఇవన్నీ చూపించాను కదా, ఆ పర్టికులర్ ట్రేడ్స్లో మీరు ఎవరైతే 10th ప్లస్ ITI చేశారో వాళ్ళంతా కూడా తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, క్లాస్ 10th ప్లస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ NTC మీకు అయితే ఉండాలి, ప్లస్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్
ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ అనేసి కూడా మెన్షన్ చేశారు. అది మాత్రం గమనించండి. విత్ నాట్ లెస్ దాన్ అక్కడ మనకి 60% ఏమో జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, 55% మార్క్స్ ఏమో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అనేసి ఇచ్చారు. బోత్ ఎన్టీసీ ఐటీఏ అండ్ ఎన్ఈఎస్సీ. అంటే మనకి ఇక్కడ చూస్తే ఐటీఏ చేసిన వాళ్ళు, ఎన్ఈఎస్సీ చేసిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఫర్ తమిళనాడు అండ్ హిందీ అండ్ అదర్ యూనిట్స్ డిజైరబుల్ అనేసి ఇచ్చారు. అంటే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి చూస్తే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన లోకల్ లాంగ్వేజ్ ఏంటి తెలుగు, కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ ఏంటంటే 1 జూలై 2025 కల్లా వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏమో 27 ఇయర్స్ ఇచ్చారు, ఓబీసీకి ఏమో 30 ఇయర్స్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీకి ఏమో 32 ఇయర్స్ ఇచ్చారు. ఇంకా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఎస్సీ ఎస్టీకి ఏమో 5 ఇయర్స్, ఓబీసీకి ఏమో 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ జనరల్కి ఏమో 10 ఇయర్స్, ఓబీసీకి వచ్చేటికి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి ఏమో 15 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇంక రిలాక్సేషన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ విల్ బి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ అనేది ఇచ్చేసారు. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్స్డ్ బై 5 ఇయర్స్ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ ఆర్డినరీ బీ డొమినిస్టెడ్ అనేసి ఇచ్చారు. ఫర్ జమ్మూ కాశ్మీర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆర్టిసన్స్ గ్రేడ్ 4కి వచ్చేటికి 2 స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో మనకి అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. ఇక చూడండి, ఆల్ ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అపేర్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో 1:5 రేషియోలో మనల్ని అయితే తీస్తారనేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ అది అందులో కనుక మీరు క్వాలిఫై అవుతే మనకి తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఆల్ ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ ఫర్ స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెసరీ టు అటెండ్ దిస్ కంప్లీట్ దిస్ స్టేజ్ ద సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ఆర్డర్ టు ఫర్దర్ కన్సిడర్ బీయింగ్ మెరిట్ లిస్ట్ కోసం వీళ్ళైతే కంపల్సరీ మీరు అయితే అటెండ్ అవ్వాలని చెప్తున్నారు. ఇక పే ప్యాకేజ్ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ప్రిఫరెన్స్ ఫర్ ది బెస్ట్, ఇక్కడ బెస్ట్ అప్రెంటిసెస్ విల్ బి ఇంట్రడ్యూస్ యాజ్ ఆర్టిసన్స్ గ్రేడ్ 4, 2 ఇంక్రిమెంట్స్ అండ్ రన్నర్ అప్ అప్రెంటిస్షిప్ విల్ బి ఇండక్టెడ్ యాజ్ ఆర్టిసన్ గ్రేడ్ 4. సో మినిమమ్ ఆఫ్ స్కేల్ ఇక్కడ చూస్తే మనకి 29,500 నుంచి 65,000 వరకు కూడా మనకైతే వేరీ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అన్ని ఎలివెన్స్ కలుపుకొని ఇంకా బెటర్గా అయితే మనకైతే శాలరీ అయితే ఉంటుంది, గమనించండి. ఆఫ్టర్ దట్ మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేస్తానని వీళ్ళైతే ఇచ్చారన్నమాట. ఓకే, ఇప్పుడు అసలైన విషయం వచ్చింది మనకి ఏంటంటే అప్లికేషన్ ఫీజు అసలు ఎంత. సో ఆర్టిసన్ గ్రేడ్ 4కి వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏమో ఎగ్జామినేషన్ ఫీజు మనకి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేటప్పటికి 400 ప్లస్ జీఎస్టీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అంటే టోటల్గా 1072 రూపీస్ మనకైతే ఉంటుంది. సో జనరల్గా బీహెచ్ఎల్ నుంచి ఎప్పుడు ఆర్టిసన్స్కి ఇంతే ఉంటుంది కదా, మీరు చెక్ చేసుకోండి. అదే మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేటప్పటికి మీకు ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండదు, ఓన్లీ మనకి ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది. అంటే 472 రూపీస్ మీరు అయితే పే చేయాల్సి వస్తుంది. సో ఇవంతా కూడా మీరు ఆన్లైన్లోనే పే చేసుకోవాలి. అది కూడా అఫీషియల్ బీహెచ్ఎల్ వెబ్సైట్లోనే మీరైతే పే చేయాల్సి వస్తుంది. సో మీకు అన్ని మోడ్స్ ఇస్తారు మనకి, చెప్పాలంటే మనకి క్లియర్ కట్గా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ పే చేసుకుని మీరు అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అప్లికేషన్స్ ఆర్ ఆల్సో ఇన్ఫార్మ్ టు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ షల్ బీ ట్రైలింగ్వల్ అంటే విత్ ఆప్షన్ ఆఫ్ టు అటెంప్ట్ ఎగ్జామినేషన్ హిందీ, ఇంగ్లీష్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ మన తెలుగు కానీ. సో మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ కూడా మన తెలుగులో ఉండే ఛాన్స్ అయితే ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక స్కెడ్యూల్ డేట్స్ చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ మనకి 16th జూలై అయితే స్టార్ట్ అవుతుంది గైస్ 10 AM గమనించండి. 12th ఆగస్ట్ వరకు మనకైతే ఉంటుంది. ఎవరికైనా మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో దట్ మేము డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి గైస్. ఓకే, సో మనకి 12th ఆగస్ట్ కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు 11:45 PM కల్లా. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ డేట్ షల్ బి ఇంటిమేటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఇచ్చేటప్పటికి. ఇంకా చెప్పంటే మనకి సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఉండే ఛాన్స్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకి చూడండి ఆర్టిసన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వీళ్ళైతే ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో టోటల్గా మనకి 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఆన్ ట్రేడ్ మీద, ట్రేడ్ ఏవైతే ట్రేడ్స్ ఉంటాయి ఆ ట్రేడ్స్ మీద మనకి 70 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఆన్ ఇంజనీరింగ్ అండ్ క్యాలిక్యులేషన్స్ మీద 30 క్వశ్చన్స్, క్వశ్చన్ ఆన్ టెస్టింగ్ అండ్ రీజనింగ్ మీద మనకి 20 క్వశ్చన్స్. అంటే టోటల్గా 120 క్వశ్చన్స్కి మనకైతే పేపర్ అయితే ఉంటుంది. సో డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్ ఏమో 90 minutes అయితే ఇస్తున్నారు. 1/4 మార్క్ మనకైతే సో నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. దట్ మీన్స్ మీరు 4 కనుక రాంగ్ ఆన్సర్స్ చేశారంటే 1 మార్క్ అయితే పోతుంది. చాలా జాగ్రత్తగా రాయాలి, మీరు గమనించండి. మరి ఏం ప్రిపేర్ అవ్వాలనేసి సిలబస్ కావాలి కదా. సో మనకి ఇండివిజువల్గా ఇచ్చారు సిలబస్ ఫర్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సంబంధించి మనకి ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేసి. సో సిలబస్కి సంబంధించి ఇక టోటల్గా 18 pages తోటి ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకైతే ఇచ్చారన్నమాట. ఇంజనీరింగ్ డ్రాయింగ్కి, వర్క్షాప్కి ఏమేమి రెడీ చేసుకోవాలి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్ ట్రేడ్కి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. టోటల్గా 18 pages తోటి ఈ యొక్క పీడిఎఫ్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి. మంచి అప్డేట్ ఇది మాత్రం. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఇక్కడ ఆన్లైన్ ఉంది కదా, మనకి 16th జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలి కింద కామెంట్ అయితే చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, సో అన్ని డీటెయిల్స్ మేమైతే కవర్ చేసాం. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.